చర్లపల్లి ఘటకేశ్వర రైల్వే మార్గంలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో తాజాగా విజయారెడ్డి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు తల్లి సోదరుడు నుండి తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. తన కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిపై తమ కోడలు తరపు బంధువులు కన్నుపడిందన్నారు. తన కొడుకు ఇంట్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలతో పాటు 1.5 నగదు పలు ఇంటి స్థలాలు డాక్యుమెంట్లను ఎత్తుకు వెళ్లారని ఆరోపించారు. వాటిని అడిగితే ఓ రౌడీ షీటర్తో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఆ ఇంట్లో ఉన్న ఏదైతే డబ్బులు 1,40,00,000 రూపాయలు, కిలోన్నర బంగారము, 2 కిలోల వెండి, ఇక్కడ హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొని ఎవరైతే సురేందర్ రెడ్డి వాళ్ళ అత్త పుష్ప, బామ్మర్ది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, అదేవిధంగా రౌడీ షీటర్ దర్గా సుధాకర్ రెడ్డి పైల్మాన్ అక్కడ బోడుపల్లి అంటారు, అతను దగ్గర పెట్టి ఆయన వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా చేసుకోరా, లేకపోతే మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఫోన్లు చేసి పిలుచుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నలుగురిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోడలు విజయారెడ్డి కూతు మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి, ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నారు. కాగితాలన్నీ తీసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్, ఒకటి పెద్ద ఐఫోను, మన ప్లాటర్ కాగితాలు, మా కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు, ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు, బంగారు వెండి అన్ని ఇవన్నీ తీసుకుని పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు, మాకు తెలియదు కదా సంగతి. మా కొడుకేమో తిరుగుతుర్రు 10 రోజుల దాకా, దీని అయిపోయినాయి. మా తర్వాత ఈ ఆస్తికలు తీసుకుంటే కాంపిటీషన్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఎందుకంటే మా బీద గుణం అనుకుంటారో, లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారో తెలియదు, కానీ ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ రాజకీయ పలుకు పడితేనో దేనితోనో వాళ్ళు మమ్మల్ని ఎందుకు గురగాయిస్తారు. కాబట్టి మేము ఎక్కడ గత్యంతరం లేక ఈ లాస్ట్కు ఈ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాము, వాళ్ళని మాకు న్యాయం చేయకూడదని చెప్పి నమ్మక చొప్పున ఇక్కడికి వచ్చినామయ్యా.